హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఇనామ్ ఫ్రమ్ హోమియోకేర్ ఇంటర్నేషనల్. ఈ రోజు లైఫ్ లైన్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం అలర్జీ, రైనైటిస్ అలాగే టాన్సిలైటిస్ కి హోమియో ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాం. మరి మీరు కూడా ఈ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్నట్లయితే టీవీ నైన్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడి మీ ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ చేసుకోవచ్చు అండ్ హోమియో ట్రీట్మెంట్ గురించి తెలుసుకోవచ్చు. హాయ్ డాక్టర్, వెల్కమ్ టు స్టూడియో. డాక్టర్, అలర్జీ గురించి వింటే దీని సిమ్టమ్స్ ఏ విధంగా కనిపించినప్పుడు అలర్ట్ అవ్వాలంటారు? ఎలర్జీ అంటే చూడండి, ఎలర్జీ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలర్జీ ఉంటుంది. మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ అనేది కొంచెం ఎక్సెసివ్గా ఓవర్గా రెస్పాండ్ చేస్తుంది అనమాట. దానికి మనం ఎలర్జీ అని చెప్తూ ఉంటాము. ఇప్పుడు చూడండి, నార్మల్గా ఎలా ఉంటుందంటే అందరిలాగా మనం కూడా డస్ట్లో తిరుగుతూ ఉంటాము, అందరిలాగా మనం కూడా అన్నీ తింటూ ఉంటాము. కానీ చాలామందికి ఈ సిమ్టమ్స్ రావు. కొంతమందికే పులుపు తీసుకున్న తుమ్ములు వచ్చేస్తున్నాయి, నాన్ వెజ్ తీసుకున్నా లేదంటే ఫిష్ తీసుకున్నా మనకు చర్మం మీద ఎలర్జీ వచ్చేస్తుంది. అండ్ చల్లటి నీరు తీసుకున్నప్పుడు మనకు తుమ్ములు వచ్చేస్తున్నాయి. ఇది ఎందుకంటే చిన్నదానికి కూడా మన ఇమ్యూనిటీ పవర్, ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎక్కువ రెస్పాన్స్ ఇచ్చేయడం జరుగుతుంది. సో దీనికే మనం ఎలర్జీ అన్నట్లు చెప్తామన్నమాట. సో దిస్ ఈజ్ ఎలర్జీ. అండ్ ఎలర్జీలో మనకు దేని నుంచి ఎలర్జీ ఉంది అది అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ ఎలర్జీ ఎక్కడ మనకు రిజల్ట్ చూపిస్తుంది. కొంతమందికి ఎలర్జీస్ మూలంగా చేతుల మీద, కాళ్ళ మీద, బాడీ మీద అనేది ఎరప్షన్స్ వస్తాయి. సో దానికి స్కిన్ ఎలర్జీ. కొంతమందికి ఏంటంటే ఈ కాలంలో, ఎస్పెషల్లీ చలికాలంలో ఏం జరుగుతుంది అంటే తుమ్ముల మూలంగా రావడం జరుగుతుంది. సో దానికి మనం ఏమంటాము, ఎలర్జిక్ రైనైటిస్ అన్నట్లు చెప్తూ ఉంటాం అన్నమాట. సో ఈ ఎలర్జిక్ రైనైటిస్ అనే వ్యాధి, ఇందులో ఏంటంటే మ్యాక్సిమం చాలామందికి ఉండడం జరుగుతుంది. అండ్ వాళ్ళకు తెలీదు యాక్చువల్లీ ఇట్స్ అన్ ఎలర్జీ అన్నట్లు. ఎందుకంటే ఇట్స్ అ కామన్ థింగ్ అని అనుకుంటారు. పొద్దున లేవంగానే ఒక 5-6 తుమ్ములు వచ్చేయడం, లేదంటే కొంచెం దుమ్ము తగిలిన తుమ్ములు వచ్చేయడం, ముక్కు నుంచి వాటర్ కారడం, ఐస్ నుంచి వాటర్ వచ్చు, అండ్ ఐస్లో మనకు ఇరిటేషన్, దురద అన్నట్లు అనిపించడం, ఇది మనకు జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో జస్ట్ ఇట్స్ అ కామన్ కోల్డ్ అన్నట్లు మనం దానికి వదిలేస్తాము. సో ఇలా వదిలేయడం వల్ల, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఈ తీవ్రత అనేది చాలా ఎక్కువైపోయి మళ్ళీ ఎలర్జీస్ నుంచి వేరే వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు అనేటివి ఉంటాయి అన్నమాట. కాబట్టి మనకు ఫస్ట్ తెలవాలి వాట్స్ అన్ ఎలర్జీ అండ్ కామన్ కోల్డ్లో ఈ ఎలర్జిక్ రైనైటిస్లో వాట్ ఈస్ ద డిఫరెన్స్ అన్నట్లు మనకు తెలవాలి. ఇప్పుడు చలికాలం నడుస్తుంది కాబట్టి కామన్ కోల్డ్ ఉంటుంది. బట్ డిఫరెన్స్ ఏముంటుందంటే, కామన్ కోల్డ్లో ఏంటంటే మీకు కాన్స్టాంట్గా మీకు ప్రాబ్లం ఉంటుంది. అంటే పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు యూ విల్ బీ సఫరింగ్ ఫ్రమ్ రన్నింగ్ నోస్ అనేది, నోస్ ఆబ్స్ట్రక్ట్ అంటే ముక్కు మూసుకుపోవడం అనేది, ముక్కు నుంచి వాటర్ రావడం, కళ్ళ దురద రావడం, అండ్ దగ్గు కానీ తుమ్ములు కానీ, ఇది కాన్స్టాంట్ ఉంటుంది పొద్దున్న నుంచి రాత్రి వరకు. 2 రోజులు 3 రోజులు ఉండి మళ్ళీ ఆటోమేటిక్గా లేదంటే మెడిసిన్స్ తీసుకుంటే తక్కువ అయిపోవడం జరుగుతుంది, మళ్ళీ రాదు. ఇట్స్ కామన్ కోల్డ్ అన్నమాట. కానీ ఒకవేళ మీకు సర్టెన్ థింగ్స్ నుంచే వస్తుంది, ఈ టైంకే వస్తుంది, పొద్దున లేవంగానే తుమ్ములు వచ్చేస్తున్నాయి, లేదంటే మీరు చల్లటి నీళ్ళు తీసుకున్నప్పుడు తుమ్ములు వచ్చేస్తున్నాయి, లేదంటే మీరు పెట్స్ దగ్గర వెళ్ళినప్పుడు తుమ్ములు వచ్చేస్తున్నాయి, లేదంటే స్మోక్లో వెళ్ళినప్పుడు తుమ్ములు వస్తున్నాయి, అండ్ ఈ తుమ్ములు వచ్చినప్పుడు వాటర్ కారడం, అండ్ తుమ్ములు ఆగిపోయిన తర్వాత కూడా వాటర్ కారుతూ ఉంటుంది కొంతమందికి ఆగిపోతుంది అనమాట. ఇలా ఉన్నప్పుడు వీ కెన్ సే కే బై మీకు ఎలర్జిక్ రైనైటిస్ ఉంది, ఇది ఒక ఎలర్జీ సమస్య అన్నట్లు ఆ టైంలో మనం నిర్ధారించుకోవచ్చు అనమాట. సో దిస్ ఇస్ కాలర్ లైన్ లో ఉన్న డాక్టర్ గుంటూరు నుంచి రఘురామ్ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో చెప్పండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఈ కొంచెం మాది జనరల్ స్టోర్స్, వేరే షాప్కి వెళ్ళినప్పుడు బాగా ఏదన్నా ముక్కులోంచి బాగా ఇది వస్తుందండి, అంటారు నీళ్ళుగా కారుతా ఉంది. ఓకే. అంటే బండి మీద వెళ్తున్నప్పుడు కూడా అట్లా అవుతుంది. హఠాత్తుగా వస్తుందండి ఆ జలుబు అనేది, బాగా తుమ్ముతో బాగా ఇబ్బంది పడతా ఉన్నాము. ఓకే. ముక్కు మూసుకుపోయి ఉంటుందండి? ఆ ముక్కు మూసుకుపోతుందండి, బాగా గాలి కూడా రావటం, ఊపిరి రావటం అవుతుంది. కొంచెం ఫేస్ హెవీ లాగా అనిపిస్తుంటుందా, బరువు ఉన్నట్టు అనిపించడం కానీ, లేదంటే స్వెల్లింగ్ వచ్చినట్టు అనిపించడం కానీ, అట్లాంటిది ఏమైనా ఉంటుందా? అదేం లేదు సార్, బాగానే ఉంది. సరే అండి. యా,
ఇప్పుడు చూడండి సార్ చెప్పినట్టు ఆయనకు సడన్ సిమ్టమ్స్ అనేటివి అగ్రివేట్ అనేది అవుతుంది. అది కూడా ముఖ్యంగా ఆయన బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు అట్లా జరుగుతుంది అని చెప్తున్నారు. సో ఇది క్లియర్ కట్ కేస్ ఆఫ్ ఎలర్జిక్ రైనైటిస్ అన్నమాట. ఇందులో ఏంటంటే మీరు బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు అది డస్ట్ మూలంగా మీకు పెరిగిపోవడం అనేది జరుగుతుంది. అది ఒక రీజన్ కావచ్చు, లేదంటే కోల్డ్ ఎయిర్తో ఎక్స్పోజ్ అయినప్పుడు మీకు ఇలా జరగడం అనేది ఉంటుందన్నమాట. సో దిస్ మైట్ బి అ రీజన్. సో ఇట్స్ అన్ కేస్ ఆఫ్ క్లియర్ కట్ కేస్ ఆఫ్ ఎలర్జిక్ రైనైటిస్. ఇంకొకసారి మీరు ఎక్స్రే కూడా ఒకసారి తీపించుకోండి. ఆ ఎక్స్రే ఏంటంటే ఎక్స్రే పిఎన్ఎస్ అన్నట్లు ఉంటుంది. ఆ ఎక్స్రే తీపించండి. ఆ ఎక్స్రేలో మనకు తెలుస్తుంది ఈ ప్రాబ్లంలో మళ్ళీ మీకు సైనస్ ఏమైనా అసోసియేట్ అవుతుందా, లేదంటే చాలామందికి ఏంటంటే జలుబు ఉండి ఎలర్జీ ఉండి ముక్కులో కొంచెం కండరాలు అనేటివి పెరగడం అనేది జరుగుతుంది అన్నమాట. అలా ఏమైనా ఉందా, లేదంటే కొంతమందికి ఏం జరుగుతుంది, ముక్కులో ఉన్న ఎముక అనేది కొంచెం బెండ్ ఉంటుంది, దానికి మనం డిఎన్ఎస్ అన్నట్లు చెప్తాము. అన్నందువల్ల కూడా ఈ లక్షణాలు వస్తాయి. సో దీనికి రూల్ అవుట్ చేసుకోవడానికి ఒకసారి ఎక్స్రే పిఎన్ఎస్ అనేది మీరు చేయించుకొని ఆ రిపోర్ట్స్ తీసుకొని హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి రండి. అండ్ డెఫినెట్లీ ఈ ఎలర్జీస్ పూర్తిగా శాశ్వతంగా వెళ్ళిపోయినట్లు హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంది. నాట్ ఓన్లీ దిస్ ఎలర్జిక్ రైనైటిస్ అంటే తుమ్ములు జలుబు కాకుండా కూడా వేరే రకాల ఎలర్జీ ఉన్నా కూడా మనకు చాలా మంచి ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉందన్నమాట హోమియోపతిలో. డాక్టర్, కొంతమందిలో చూస్తుంటాం డస్ట్ ఎలర్జీ ఉంటుంది, కొంతమందిలో రకరకాలుగా ఎలర్జీస్ చూస్తుంటాం. ఇంకొంతమందిలో చూస్తుంటాం ఇప్పుడు కోవిడ్ సిమ్టమ్సా లేదంటే నార్మల్ కోల్డా, ఈ రెండింటికి నిజంగా చాలా టెన్షన్ పడుతున్నారు చాలా వరకు. అసలు ఎలా గుర్తించాలి డాక్టర్? ఎందుకంటే నార్మల్ గా కోల్డ్ అయినప్పుడు ఒక 10-15 డేస్ ఉంటుంది, కొంతమందిలో 4 to 5 డేస్ ఉంటుంది. మరి ఇది కోవిడా, ఇది నార్మలా, ఎలా నిర్ధారించాలి? ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ థింగ్, ఈ కాలంలో ఇప్పుడు కేసెస్ అనేది ఫ్లేరప్ అయిపోతుంది, చాలా ఎక్కువ అవుతుంది. కాబట్టి మనం రిస్క్ తీసుకోకుండా మీకు కొన్ని లక్షణాలు వచ్చినాయి అనుకోండి. సో ఇప్పుడు చాలామందికి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కోవిడ్ లక్షణాలు ఏమున్నాయి అన్నట్లు. టేస్ట్ రాకపోవడం కానీ, స్మెల్ రాకపోవడం కానీ, అండ్ స్లైట్ ఫీవర్ ఉండడం, కోల్డ్ ఉండడం. అండ్ ఒమికాన్ వైరస్ది ఏంటంటే కొంచెం వాళ్ళ లిప్స్ అనేటివి కలర్ చేంజ్ అవ్వడం, లేదంటే చేతుల్లో ఇది నెయిల్స్ కలర్ కొంచెం చేంజ్ అనిపించడం, అండ్ బాడీలో ఎక్కడైనా కొంచెం ప్యాచెస్ అనేది రావడం. ఇది క్లాసికల్ సిమ్టమ్స్ అనేటివి ఉన్నాయి ప్రస్తుతానికి. సో ఈ సిమ్టమ్స్ ఒకవేళ కనబడుతున్నాయి, లేదంటే ఇప్పుడిప్పుడే మనకు జలుబు దగ్గుతో సహా ఫీవర్ కూడా వచ్చేసింది అంటే బెటర్ టు అండర్గో ద ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఫస్ట్ మనం చేయించుకోవాలి. ఎందుకంటే అది కామన్ కోల్డ్ అయినా ఉండొచ్చు, కానీ మనకు ఒకవేళ కోవిడ్ ఉందనుకోండి, మనం వేరే వాళ్ళతో కలిసి ఉంటున్నాము, మన ఫ్యామిలీ కానీ లేదంటే మన కొలీగ్స్ కానీ వాళ్ళతో ఉంటున్నాం కాబట్టి వాళ్ళకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి స్టార్టింగ్లో ఇట్లాంటి లక్షణాలు కనబడినాయి అంటే ఆర్టీపీసీఆర్ ఇస్ మస్ట్ చేయించుకోండి, క్వారంటైన్ చేసుకోండి, మీకు అంత ఇబ్బంది ఏం కాదు. ఇనీషియల్ డేస్లోనే చేయించాలి. 5-10 డేస్ అయిపోయింది, ఫుల్ జలుబు కూడా ఉంది, ఫీవర్ కూడా ఉంది, టేస్ట్ కూడా రావడం లేదు, అయినా అట్లనే ఉంటున్నారంటే అది పెరిగిపోవడం జరుగుతుంది. సో బెటర్ ఆర్టీపీసీఆర్ అనేది చేయించుకోండి, లేదంటే అట్లీస్ట్ ర్యాపిడ్ టెస్ట్ అనేది చేయించాలి. డాక్టర్, టాన్సిలైటిస్ విషయానికి వస్తే వింటర్ సీజన్లో ఏదైనా కూల్ వాటర్ తాగినా, కూల్ డ్రింక్స్ తాగినా టాన్సిలైటిస్తో చాలా మంది ఒక రకంగా సఫర్ అవుతూ ఉంటారు. మరి టాన్సిలైటిస్ సిమ్టమ్స్ ఏది కనిపించినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి? టాన్సిలైటిస్ అనేది చూడండి ఎలా ఉంటుంది, మనకు వైరల్ అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్తో ఇది రావడం జరుగుతుంది. అండ్ స్టార్టింగ్ ఏంటంటే మనకు కొంచెం సోర్ థ్రోట్ లాగా అనిపించడం అనేది జరుగుతుంది. అండ్ ఇది ఫైండ్ అవుట్ చేయడం చిన్న పిల్లల్లో కొంచెం కష్టం అనేది అనిపిస్తుంది. మనకు ఎలా వాళ్ళు చెప్పలేరు. సో ఎలా మనం తెలుసుకోవాలంటే మీరు ఫీడ్ చేస్తున్నప్పుడు వాళ్ళు తినరన్నమాట, తొందరగా వాళ్ళు తినరు, ఆర్ఎల్స్ మెయిన్లీ ఫీడ్ చేస్తున్నప్పుడే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. అండ్ ఫీడ్ చేస్తున్నప్పుడు మింగరు, మౌత్లోనే పెట్టుకొని ఉంటారు, ఎందుకంటే మింగితే వాళ్ళకు నొప్పి అనేది రావడం జరుగుతుంది. అండ్ యూ కెన్ ఫీల్ స్లైట్ ఒఫెన్సివ్ స్మెల్, అంటే వాళ్ళ మౌత్ నుంచి ఒక స్మెల్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలా మన చిల్డ్రన్స్ అనేది మేనిఫెస్టేషన్స్ చూపిస్తున్నారనుకోండి, అప్పుడు మనం చెక్ చేస్తే అక్కడ
టాన్సిల్స్ అనేటివి మన గొంతులో ఉబ్బి కనబడుతూ ఉంటాయి అన్నమాట. సో దీనికి ఏంటంటే ఇనిషియల్ డేస్లోనే మనం ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే ఇంకా పెరగకుండా ఉంటుంది. లేదంటే ఏమవుతుంది, మనకు సోర్ థ్రోట్ అలాగే ఉంది అండ్ ఇన్ఫెక్షన్ పెరుగుతూనే ఉంది అండ్ ఈ కాలంలో కొంచెం కోల్డ్ వాటర్ అయినా తీసుకుంటున్నాము, ఏదైనా చేస్తున్నామంటే అది ఇంకా పెరిగిపోయి అది కిస్సింగ్ టైప్ ఆఫ్ టాన్సిల్స్ లాగా అయిపోతాయి. అంటే 2 టాన్సిల్స్ పూర్తిగా ఉబ్బిపోయి ఒక టాన్సిల్కి ఇంకొక టాన్సిల్ టచ్ అయిపోవడం జరుగుతుంది అన్నమాట. అండ్ ఇన్ఫెక్షన్స్ పెరిగిపోయిందనుకోండి, లోపల ఏంటంటే టాన్సిల్స్లో మనకు పస్ రావడం జరుగుతుంది, లేదంటే టాన్సిల్స్లో రాళ్ళు లాగా స్టోన్స్ లాగా పస్ ఫామ్ అయిపోవడం జరుగుతుంది, విపరీతంగా నొప్పి ఉంటుంది. సో అలా చేసుకోకుండా ఇనిషియల్ డేస్లోనే మెడిసిన్స్ అనేది యూజ్ చేయాలి. కొంతమందికి ఏంటంటే లాంగ్ డ్యూరేషన్ వరకు కూడా ఉంటుంది అనమాట. చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు టాన్సిల్స్ ఉన్నాయి బట్ దే డోంట్ హ్యావ్ ఎనీ సిమ్టమ్స్, అంటే వాళ్ళకు ఇబ్బంది ఏం లేదు, మనం మౌత్ ఓపెన్ చేసి చూస్తే వాళ్ళకు టాన్సిల్స్ ఉబ్బి కనబడుతున్నాయి కానీ బాగానే ఉన్నారు, వాటర్ కూడా తాగుతున్నారు, ఫుడ్ కూడా తీసుకుంటున్నారు, పెయిన్ ఏం లేదు, అలాంటివి కొన్ని కేసెస్ ఉంటాయి. అది చాలా రోజు వరకు ఉంటుంది. సో అలాంటి కేసెస్ కోసం కూడా హోమియోపతి చాలా మంచిగా రిజల్ట్స్ అనేటివి ఇస్తూ ఉంటాయి అన్నమాట. కాలర్ లైన్ లో ఉన్నారండి శ్రీకాకుళం నుంచి. మురళి గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి మురళి గారు. సార్ నమస్తే. అదే జలుబు బీభత్సం చేసేస్తా సార్ నాకు. ఓకే. అది చేసేసి దారిలా కారేస్తా సార్ ముక్కంతా. ఎప్పటి నుంచి ఉందండి జలుబు? ఇప్పుడు నాది 26 సంవత్సరాలు ఏది సార్ నాది. ఓకే. ఒక 6 సంవత్సరాల నుండి ఇలాగే జరుగుతుంది సార్. 2-3 సార్లు ఎండోస్కోప్ చేయించాను సార్. అది ఓకే. చేయించినా కూడా ఆగట్లేదు సార్. అది ఎండోస్కోపీ చేయించుకున్నారా మీరు జలుబు ఉంటే? ఆ జలుబు కోసం ఎండోస్కోప్ చేస్తే తగ్గిపోద్దని చెప్పారు సార్ డాక్టర్ గారు ఒకరు. అచ్చా అచ్చా అచ్చా. ఓకే. దానికోసం నుంచి చేయించుకున్నాం సార్. 2 సార్లు 3 సార్లు చేయించుకున్నాం సార్ దానికి. అచ్చా అచ్చా అచ్చా. ఏం లక్షణాలు ఏముంటున్నాయండి మీకు ఎక్కువగా? అది జలుబు ఎక్కువ చేయడము, అది పొద్దుగా చేసిందంటే అలా 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 లావైపోయి తలనొప్పి రావడము, ఈ ముక్కు కానించి కళ్ళ వరకు ఇదంతా తిమిరెక్కిపోవడం చేయడము, అటుపైన తలనొప్పి ఎక్కువ వచ్చేసి ఎవరు మాట్లాడినా చేసినా చిరాకు ఉండడం చేయడం అయిపోతుంది సార్. అది సరే అండి, చెప్తాను. ఇది చూడండి, మీరు చెప్తున్న లక్షణాల ప్రకారంగా ఏంటంటే మీకు ఎలర్జిక్ రైనైటిస్తో సహా కొంచెం సైనస్ ఇబ్బంది కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఎలర్జిక్ రైనైటిస్లో ఏంటంటే అండి ముక్కు నుంచి వాటర్ కారడం ఉంటుంది, జలుబు దగ్గు అనేది అంత ఎక్కువగా ఉండదు కానీ తుమ్ములు అనేటివి వస్తూ ఉంటాయి అన్నమాట. అది ఒక థింగ్ అన్నమాట. దాంతో సహా ఐస్లో ఇరిటేషన్స్, ఈ మేనిఫెస్టేషన్స్ మాత్రమే ఉంటుంది. కొంతమందికి బాడీ పెయిన్స్ ఉంటుంది. కానీ మీరేం చెప్తున్నారంటే దీంతో సహా మీకు హెడేక్ కూడా ఉంటుంది, ఇరిటేషన్ ఉంటుంది, చిరాకు ఉంటుంది. అంటే ఇది ఒక సైనస్ లక్షణాలు అన్నట్లు కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఈ ఎలర్జిక్ రైనైటిస్ చాలా రోజుల వరకు మీకు జలుబు ఉందంటే ముక్కు పట్టుకోపోతాయి అన్నమాట. అంటే ముక్కు క్లోజ్ అయిపోవడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే సైనసెస్ డ్రైన్ కావు అండ్ సైనస్లో మనకు ఇన్ఫ్లమేషన్ అనేది రావడం జరుగుతుంది, సైనసెస్ ఫిల్ అయిపోవడం జరుగుతుంది అన్నమాట. అన్నందువల్ల మనకు ఈ ఏరియాలో నొప్పి అనేది రావడం జరుగుతుంది, ఈ ఏరియాలో నొప్పి లేదంటే బరువు అనిపించడం జరుగుతుంది అన్నమాట. సో ఆల్రెడీ మీరు ట్రీట్మెంట్ అనేది తీసుకున్నారు, చాలా రోజుల నుంచి తీసుకుంటూనే ఉన్నారు. అలా కాకుండా మీరు హోమియోపతిక్ మెడికేషన్స్ అనేది యూజ్ చేయండి. హోమియోపతి మెడిసిన్స్లో ఏముంటుందంటే సార్ మీకు అప్పటికప్పుడు తగ్గించుకోవడానికి మేము మెడిసిన్స్ అనేది ఇవ్వము. ఇప్పుడు మీరు సిట్రిజిన్ కానీ మాంటోలోకాస్ కానీ మెడికేషన్స్ వాడితే అప్పటికప్పుడు మీకు రిజల్ట్ ఉంటుంది. హోమియోపతిలో ఏంటంటే మెయిన్లీ మేము ఇమ్యూన్ బూస్టింగ్ అనేది చేస్తామన్నమాట. మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాము. అలా చేయడం మూలంగా మీకు ఈ జలుబు దగ్గు అనేది తొందరగా రాదు, అప్పటికప్పుడు అనేది రావడం అనేది జరగదు అనమాట. కొంచెం డస్ట్ వచ్చింది, జలుబు వచ్చేసింది అండ్ కొంచెం స్మెల్ అనేది చాలా పర్ఫ్యూమ్ స్మెల్స్ మనం చూసినాము, ఆ టైంలో జలుబు వచ్చేసింది, చల్లటి నీళ్ళు తాగినాము, ఆ టైంలో తుమ్ములు వచ్చేసినాయి, ఇలా మీకు జరగదు అనమాట. సో హోమియోపతిక్ మెడికేషన్ ఇమ్యూన్ బూస్టింగ్ ఉంటుంది అండ్ పర్మనెంట్ మీకు సొల్యూషన్ ఉంటుంది అనమాట వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. సో రెగ్యులర్ వాడండి అండ్ పూర్తిగా తక్కువైపోవడం జరుగుతుంది. మరి ఎలర్జీ, కొంతమందికి డస్ట్ ఎలర్జీ చూస్తుంటాం అండ్ ఫుడ్ ఎలర్జీ కూడా చూస్తుంటాం. ఎందుకు ఇలా అవుతుంది డాక్టర్?
ఫుడ్ ఎలర్జీస్ అయినా డస్ట్ ఎలర్జీస్ అయినా ఏంటంటే మనకు ఇమ్యూనిటీ పవర్ అనేది కొంచెం ఇబ్బంది అవ్వడం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే అండి కొంతమందికి ఇది ఎందువల్ల జరుగుతుంది అంటే వాళ్ళకు చిన్నప్పటి నుంచి పెంపకం అనేది చాలా ప్యాంపర్డ్ అనేది ఉంటుంది అనమాట. ప్యాంపర్డ్ అంటే మనకు బయటికి వెళ్ళకుండా బయట ఆడకుండా, దే డోంట్ హ్యావ్ ఎనీ పెట్స్. సో చాలా అంటే చాలా హైజీన్ వాతావరణంలో వాళ్ళకు పెంపకం ఉంటుంది అనమాట. ఆ బ్రాటప్ అలా ఉండడం వల్ల ఏంటంటే ఒక టైంకి వాళ్ళు 20sలో లేదంటే 15sలో వాళ్ళు వచ్చారు అండ్ ఆ టైంలో వాళ్ళు బయట ఎక్స్పోజ్ అవుతున్నారు. అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇమ్యూనిటీ తొందరగా డెవలప్ అవ్వదు, ఎందుకంటే దే ఆర్ నాట్ ఎక్స్పోజ్ టు దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఎర్లియర్. చిన్నప్పటి నుంచి వాళ్ళకు ఎక్స్పోజ్ అవ్వలేదు కాబట్టి అంత ఇమ్యూనిటీ డెవలప్ అవ్వదన్నమాట వాళ్ళది. సో సడన్లీ ఒక ఏజ్లో మనకు ఎక్స్పోజర్ వచ్చేస్తే ఏంటంటే వాళ్ళకి ఇలాంటివి ఎలర్జీస్ అనేటివి వస్తూ ఉంటాయి అన్నమాట. దిస్ ఈజ్ ద రీజన్. అండ్ దాంతో సహా ఏంటంటే మనకు ఫ్యామిలీ హిస్టరీ ఒకవేళ ఉందనుకోండి అండ్ జెనెటిక్ ఫ్యాక్టర్ కూడా చాలా పెద్ద రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది అనమాట. మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఇలాంటి ఎలర్జీస్ ఉంటే మీకు కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్. అండ్ ద ఫుడ్ ఎలర్జీ నుంచి మనం చూసుకున్నాం అనుకోండి, ఫుడ్ ఎలర్జీస్ ఆల్సో ద సేమ్ థింగ్. ఇప్పుడు మనకు ఎలా ఉంటుంది, ఇందులో మనకు ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అని ఉంటుంది. అందులో ఏంటంటే మనకు పేగులు చాలా అంటే చాలా సెన్సిటివ్ అయిపోవడం జరుగుతుంది. అన్నందువల్ల ఏంటంటే మనం ఏదైనా ఫుడ్ తీసుకుంటే ఇమీడియట్లీ వాళ్ళకు మోషన్స్కి వెళ్ళాలి. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ సెన్సిటివిటీ. అండ్ కొంతమందికి ఏంటంటే ఏం ఫుడ్ తీసుకున్నా, అంటే స్పెసిఫిక్ ఫుడ్, ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఫిష్ తీసుకున్నారు, లేదంటే ఏదైనా స్పైసీ ఐటమ్స్ తీసుకున్నారు, లేదంటే వాళ్ళు పులుపు కానీ స్వీట్ కానీ ఎనీథింగ్ వాళ్ళకు ఎలర్జీ ఉన్న పదార్థాలు ఒకవేళ తీసుకున్నారనుకోండి, స్కిన్ మీద దర్దులు అనేటివి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట వాళ్ళకు. అండ్ అది ఫేస్ మీద అయినా రావచ్చు, బాడీ మీద అయినా రావచ్చు, హ్యాండ్స్ మీద అయినా రావచ్చు. అండ్ ఆ దర్దులు వచ్చినాయి, కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కదా అన్నట్లు వాళ్ళు స్క్రాచ్ చేశారు, గోకారనుకోండి, ఆ టైంలో ఏం జరుగుతుందంటే మనం ఎక్కడ స్క్రాచ్ చేసినామో అవి లైన్స్ పడిపోతాయి, గీతలు అలాగే పడిపోయి అక్కడ ఉబ్బడం జరుగుతుంది, అవి రెడ్ అయిపోవడం జరుగుతుంది అనమాట. సో ఇది కూడా ఒక రకమైన ఎలర్జీ అనమాట. దీనికి ఏంటంటే ఎలర్జిక్ అర్టికేరియా అన్నట్లు చెప్తాము. సో ఈ ఫుడ్ మూలంగా ఏంటంటే ఈ మన స్కిన్ ఎలర్జీస్ అనేటివి వస్తూ ఉంటాయి కొంతమందికి. సో ఎలర్జిక్ అర్టికేరియా ఉన్నా, మీకు ఎలర్జిక్ రైనైటిస్ ఉన్నా, లేదంటే ఐబిఎస్ ఉన్నా, ఇలాంటివి ఎనీ కైండ్ ఆఫ్ ఎలర్జీ మీకు ఉన్నా మీకు ఖచ్చితంగా హోమియోపతిలో దీనికి పూర్తిగా తక్కువైపోయే మెడికేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. డిసీజ్ తీవ్రత పట్టి అండ్ ఆ పేషెంట్స్ ససెప్టబిలిటీ పట్టి, ఆయన పేషెంట్ రెస్పాన్స్ పట్టి మనకు కొంచెం ఈజీలీ ట్రీట్మెంట్ కానీ లేదంటే కొంచెం టైం పడడం కానీ జరుగుతుంది, కానీ ఖచ్చితంగా తక్కువ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. డాక్టర్, రైనైటిస్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి డాక్టర్? రైనైటిస్ సిమ్టమ్స్లో చూడండి, మీరు ముఖ్యంగా చూసుకుంటే మెయిన్ సిమ్టమ్స్ తుమ్ములు, ముక్కు నుంచి వాటర్, కళ్ళు నుంచి వాటర్ రావడం, ఐస్ రెడ్ అయిపోవడం, నోస్ స్నఫీ ఉండడం. స్నఫీ నోస్ అంటే క్లియర్గా మనం బ్రీతింగ్ తీసుకోలేకపోవడం, కొంచెం అనేది లోపల జమ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. అండ్ నోస్ అనేది ఒకవైపు ఓపెన్ ఉండడం, ఇంకొక వైపు నోస్ అనేది క్లోజ్ ఉండడం, ఇలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. దీంతో సహా ఏంటంటే కొంతమందికి బాడీ పెయిన్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ కొంతమందికి స్మెల్ కూడా కొంచెం ఇబ్బంది అనేది రావడం జరుగుతుంది ఈ రైనైటిస్ ప్రాబ్లంలో. అండ్ ఈ అన్ని సిమ్టమ్స్తో సహా చాలామంది ఏం చేస్తుంటారంటే వాళ్ళకు ముక్కు నుంచి వాటర్ పోతుంది కదా అన్నట్లు నాసల్ సల్యూట్ అంటాము. నాసల్ సల్యూట్ అంటే ముక్కుకి ఇట్లా వాళ్ళు చేసుకుంటుంటారనమాట. ప్రతి 5-10 minutes తర్వాత ఇట్లా చేస్తారు. సో ఎవరికైనా మీరు చూస్తున్నారు కి 5-10 minutesలో వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అంటే దట్స్ కాల్డ్ యాజ్ నాసల్ సల్యూట్. అండ్ దట్ ఈస్ బికాస్ షీ ఆర్ హీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ అ ఎలర్జిక్ రైనైటిస్. సో మనం అలా చెప్పుకోవచ్చు అనమాట కి ఇది ఎలర్జిక్ రైనైటిస్ ఉంది. సో నేను చెప్పిన లక్షణాల్లో ఏదైనా లక్షణాలు మీకు ఉన్నాయి అనుకోండి, యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ ప్రాబ్లమ్. అండ్ హోమియోపతిలో కంప్లీట్ క్యూర్ దీనికి అవైలబుల్ ఉందన్నమాట. డాక్టర్, కొంతమంది కిడ్స్లో చూస్తుంటాం టాన్సిలైటిస్తో చాలా సివియర్గా బాధపడుతుంటారు. అలాంటి కిడ్స్ పట్ల పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఇప్పుడు చూడండి, అలాంటి కిడ్స్లో ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ థింగ్ చేసేది ఏంటంటే కొంచెం ల్యూక్ వామ్ వాటర్ వాళ్ళకు ఇచ్చుకుంటూ వాళ్ళకి ఏంటంటే ఏది పడితే అది మౌత్లో పెట్టుకోకుండా మనం చూడాలన్నమాట. మెయిన్లీ చిన్నపిల్లల్లో ఏంటంటే వాళ్ళు ఎక్కడైనా చేతులు పెడతారు, మళ్ళీ ఆ చేతులే మనకు మౌత్లో పెట్టుకుంటారు.
కింద ఏదైనా పడింది వాళ్ళ టాయ్స్ అవి తీసుకుంటారు, మౌత్లో పెట్టుకుంటారు. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇది చాలా విపరీతంగా పెరిగిపోవడం అనేది జరుగుతుంది. అండ్ ఒకసారి టాన్సిల్స్ వచ్చినాయి, కోల్డ్ వాటర్ అనేటివి మనం ఇవ్వకూడదు. అండ్ ఇమీడియట్లీ ఇనీషియల్ స్టేజెస్లోనే లేట్ చేయకుండా మెడిసిన్స్ యూజ్ చేస్తే ఖచ్చితంగా తక్కువ అయిపోవడం జరుగుతుంది అనమాట. లేదంటే చాలా ఎక్కువ పెరిగిపోయి మనకు మాట్లాడడానికి ఇబ్బంది, మింగడానికి ఇబ్బంది, ఫీవర్ వచ్చేస్తుంది. సో ఇలాంటివి లక్షణాలు అనేది చూస్తూ ఉంటాం అనమాట. డాక్టర్, రైనైటిస్తో సఫర్ అవుతున్న వాళ్ళకి డూస్ అండ్ డోంట్స్ అంటే ఏం చెప్తారు? డూస్ అండ్ డోంట్స్ అంటే చూడండి, మెయిన్లీ ఫస్ట్ వీ నీడ్ టు నో ఫ్రమ్ విచ్ థింగ్ వీఆర్ హ్యావింగ్ ఎలర్జీ. అంటే మనకు దేని నుంచి ఎలర్జీ ఉంది. సో ఒక ఎలర్జీ ప్రిక్ టెస్ట్ అనేది ఉంటుంది అనమాట. ఆ టెస్ట్ చేయించుకున్నాం అనుకోండి, మనకు ఒక క్లియర్ కట్గా ఒక లిస్ట్ వచ్చేస్తుంది మీ బాడీకి ఏది పడదు అన్నట్లు. సో ఫస్ట్ మీరు చేసే పని ఏంటంటే అవన్నీ అవాయిడ్ చేయాలి ఫస్ట్ థింగ్. అండ్ దాని తర్వాత మీరు ఉన్న చోట ఎన్విరాన్మెంట్ అనేది మీరు కొంచెం చేంజ్ చేసుకోవాలి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవాలి. ఏం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్? మీరు ఉన్న ఏరియా అనేది పెద్ద కర్టన్స్ అనేటివి ఇంట్లో యూజ్ చేయకూడదు. పెద్ద కర్టన్స్ మూలంగా ఏంటంటే డస్ట్ అందులో వచ్చి డిపాజిట్ అయిపోతుంది. మనం అక్కడ కర్టన్స్ దగ్గర వెళ్ళాము, కర్టన్స్ ఇట్లా చేసినామంటే ఆ డస్ట్ మూలంగా రావచ్చు. ఇంట్లో మీకు పెట్స్ అనేటివి ఉండకూడదు. అది క్యాట్స్ అయినా కానివ్వండి, లేదంటే డాగ్స్ అయినా కానివ్వండి. ఆ డ్యాంగర్ నుంచి కూడా చాలామందికి ఇబ్బంది ఉంటుంది అనమాట. అండ్ దాంతో సహా మనకు కార్పెట్స్ అనేటివి ఇంట్లో మనం యూజ్ చేయకూడదు. ఒకవేళ కార్పెట్స్ ఇంట్లో యూజ్ చేసినామనుకోండి, దాని మూలంగా ఏంటంటే అందులో డస్ట్ డిపాజిట్ అయిపోవడం జరుగుతుంది. అండ్ ఈ ప్రాబ్లం ఏంటంటే మనకు పోలన్స్ మూలంగా చాలా ఎక్కువ వైడ్గా చూస్తాము. అండ్ నౌ వాట్ ఈజ్ పోలన్స్? పోలన్స్ అంటే ఫ్లవర్స్ నుంచి బయటికి వస్తున్న ఎగ్స్ అన్నమాట. అవి మనకు గాలిలో వచ్చేసి చాలా కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేస్తాయి. అండ్ ముఖ్యంగా మార్నింగ్ టైమ్స్లో. సో మార్నింగ్ టైమ్స్ బయటికి వెళ్తున్నప్పుడు కొంచెం ముక్కు అనేది క్లోజ్ పెట్టుకోవడం. లేదంటే ఒకవేళ ఆ పోలన్స్ మనకు తగిలినాయి అనుకోండి, విపరీతంగా జలుబు అనేది రావడం, తుమ్ము అనేది అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీస్ ఆర్ ద డోంట్ థింగ్స్. ఈ అస్సలు మీరు చేయకూడదు. అండ్ మీరు ఇంట్లో పండుకున్నప్పుడు కూడా డైలీ మీ బెడ్షీట్ అనేది క్లీన్ చేయాలి. వై? బికాజ్ మీరు పండుకుంటున్నప్పుడు మన బాడీలో ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ అనేటివి మన బెడ్షీట్లో పడిపోతాయి అన్నమాట. అది మనం రెండో రోజు కూడా మూడో రోజు కూడా క్లీన్ చేయకుండా అదే బెడ్ మీద వండుకున్నాం అనుకోండి, ఆ డెడ్ స్కిన్ సెల్స్ మూలంగా కూడా మీకు తుమ్ములు అనేటివి స్టార్ట్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ ఈ రైనైటిస్ ఏంటంటే మనకు సీజనల్ కూడా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఇది పెరినియల్ ఉంటుంది. సీజనల్ అంటే ఓన్లీ ఒక స్పెసిఫిక్ సీజన్లోనే వస్తుంది అనమాట. పెరినియల్ అంటే ఎప్పుడైనా వస్తుంది, 24/7 వాళ్ళకు ఎప్పుడైనా ట్రిగర్ కావచ్చు. ఒక వారంలో 4 రోజులు అండ్ పూర్తి సంవత్సరం వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. సో పెరినియల్ ఉన్నా లేదంటే సీజనల్ రైనైటిస్ ఉన్నా పూర్తిగా తక్కువ అయిపోయే మెడికేషన్స్ మన దగ్గర ఉంటాయి అన్నమాట. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాటి